రీసెంట్లీ ఒక పాన్ స్టార్ని చూసాను అండ్ ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు Hmm. 1000 మెంబర్స్తో 24 అవర్స్ నేను చేశాను, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను అని చెప్పేసి ఒక పాన్ స్టార్ అని చెప్పేసి స్టేట్మెంట్ వచ్చింది. సో వాట్ యూ మీన్ బై లైక్ ఇంత నెంబర్స్లో ఉంటుందా సెక్చువల్ అనేది, లేదంటే ఎలా ఉంటుంది సార్ మీ ఒపీనియన్లో? యా మీరు నాకు చూపించారు Yeah. ఆఫ్ ద రికార్డు. యా సో ఆ అమ్మాయి ఏమంటుంది అంటే 1000 men ఇన్ 24 hours. యా సో దీని గురించి ఇంకొద్దిగా డీప్గా మాట్లాడితే ఏంటి అంటే సార్ ఇద్దరు సెక్షువల్ యాక్ట్, కపుల్లో సెక్షువల్ యాక్ట్ ఉన్నప్పుడు ఫిమేల్ ప్యాసివ్ ఉంటారండి. ప్యాసివ్ అంటే వాళ్ళు ఏమి ఎనర్జీని అంతగా స్పెండ్ చేయరు. అబ్బాయిలు చూపించినంత ఎనర్జీ ఎగ్జాక్ట్. అబ్బాయిల్లో ఏంటంటే యాక్టివ్నెస్ ఉండాలి. అంటే యాక్టివ్నెస్ అంటే అంగం స్తంభించాలి, వాళ్ళ మూమెంట్స్ రావాలి. సో అబ్బాయి యాక్టివ్గా ఉండాలి, అమ్మాయి ప్యాసివ్గా ఉండాలి. అఫ్ కోర్స్ అమ్మాయి కూడా యాక్టివ్నెస్ ఉంటుంది, బట్ యాక్చువల్ సెక్షువల్ యాక్ట్లో ఏంటంటే అమ్మాయి ప్యాసివ్ అంటారు రెగ్యులర్గా, అబ్బాయి యాక్టివ్ అంటారు. సో ప్యాసివ్నెస్ అంటే వీళ్ళు ఎనర్జీ అంత స్పెండ్ చేయరు, ఆ సెక్షువల్ అర్జ్ అనేది వెంటనే అంత హైకి రాదు. అబ్బాయిల్లో మెన్ సెక్షువల్ రెస్పాన్స్తో పోలిస్తే అమ్మాయిల సెక్షువల్ రెస్పాన్స్ చాలా లేట్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఈ అమ్మాయి 1000 మెన్స్తో అట్ ఏ టైం లైక్ 24 అవర్స్లో పాల్గొన్నప్పుడు సెక్షువల్ యాక్ట్ కన్నా సో షీ వాంట్ నెంబర్స్. ఓకే అంతే కదా. సో ఇట్స్ ఎ సెక్షువల్ ఫ్యాంటసీ అనొచ్చు, రియల్ సెక్షువల్. కాకపోతే చూడ్డానికి వాళ్ళు సెక్షువల్ని ఎంజాయ్ చేసినట్టు అలా చూపిస్తారు, కానీ ఆ సెక్షువల్ ఫ్యాంటసీస్లో నెంబర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అమ్మాయి అలా చేసి ఉండొచ్చు, బట్ రెగ్యులర్గా అలా కుదరకపోవచ్చు. బట్ అలా చేయడం వర్కౌట్ ఏంటి అసలు? నాకు నిజంగా చూడగానే వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేద్దామని చెప్పి. యా ప్రాబబ్లీ అది ఒక ఫ్యాంటసీ. నేను 1000 మెంబర్స్ని కాంటాక్ట్ అయ్యాను 24 అవర్స్లో అని ఒక ఫ్యాంటసీలో ఉన్నారు. బట్ యూజువలీ ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ అన్నీ రెగ్యులర్ జీవితాల్లో ఉండవు.